నమస్తే, నేను మీ హరిత. ఇంటర్ పూర్తయిందా? నీట్ క్వాలిఫై అయ్యారా? ఎంబీబీఎస్ ఎక్కడ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? అయితే ఇలాంటి విషయాల్లో కరెక్ట్ గైడెన్స్ ఇస్తామంటున్నారు రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్ చైర్మన్ వీరన్న బాబు గారు. ఫుల్ డీటెయిల్స్ ఆయన మాటల్లోనే విందాం. నమస్తే సార్. 1986లో స్థాపించారు రామ్స్ కెరియర్ గైడెన్స్. అప్పుడు ఎంబీబీఎస్కి ఎలాంటి డిమాండ్ ఉండేది? ఆ రోజుల్లో ఎంబీబీఎస్ అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు బైపీ వాళ్ళకే ఎగ్జామ్ సపరేట్, ఇంజనీరింగ్ సపరేట్, దానిలో క్వాలిఫైయింగ్ మార్కులను బట్టి సీట్లు వచ్చేది మెరిట్లని. ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ లేదు. 1916 ఆన్వర్డ్స్ నీట్ వచ్చింది, నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని. మోడీ గారు రాకముందు వచ్చింది స్టార్టింగ్లో. అప్పటి నుంచి నీట్ ఆల్ ఇండియా మొత్తం 3 కౌన్సిలింగ్ ఉంటాయి మేడం. ఆల్ ఇండియా కౌన్సిలింగ్ 1, 2, 3, స్టేట్ కౌన్సిలింగ్ 1, 2 మాపప్ రౌండ్. అలా ఏ స్టేట్కి ఆ స్టేట్. ఇప్పుడు మనకున్న 26 స్టేట్లు 26 సపరేట్గా ఉంటాయి కౌన్సిలింగ్. ఆల్ ఇండియా మాత్రం ఒకేసారి చేస్తుంది. అదేంటంటే ప్రతి స్టేట్ నుంచి కూడా 15% స్టూడెంట్స్కి, ఇప్పుడు మన సీట్లు 100 ఉన్నాయి అనుకోండి మేడం, మనకు లోకల్ కౌన్సిలింగ్లో 85% సీట్లే ఫిల్ చేస్తాం. రిమైనింగ్ 15 సీట్స్ ఆల్ ఇండియా తీసేసుకుంటుంది. అలా ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఈచ్ స్టేట్ నుంచి 15% సీట్లు తీసుకుంటుంది. ఆ సీట్లు కౌన్సిలింగ్ చేస్తుంది. ఈ 40 సంవత్సరాల్లో ఎంబీబీఎస్కి సంబంధించి కోర్సుకు సంబంధించి ఎలాంటి చేంజెస్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూశారు? ఎంబీబీఎస్ ఒకప్పుడు అంటే మేడం, మోడీ గారు రాకముందు అయితే చాలా తక్కువ కాలేజ్ ఉండే మేడం. అమ్మో మీ అబ్బాయి ఎంబీబీఎస్ చేస్తున్నాడా, ఇవాళ 40 ఇయర్స్ బ్యాక్ ఎంబీబీఎస్ గైడెన్స్ ఇవ్వాలి, దానికోసం ఒక సంస్థ నెలకొల్పాలని ఎందుకు అనుకున్నారు? ఎంబీబీఎస్ మీద మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? ఐఎమ్ ఏ లెక్చరర్. నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇచ్చాను. విజయవాడలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ రన్ చేశాను. రామ్స్ అకాడమీ అని కోచింగ్ సెంటర్ ఉండేది నాకు. దానిలో నేను 30 ఇయర్స్ అక్కడే చేసుకున్నాను. దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. ఇలా మనకి చేసుకోవచ్చు గైడెన్స్ అని, బాగుంది, నాలెడ్జ్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అని. దానివల్ల ఏంటంటే ఎంబీబీఎస్ ఎన్నుకున్నాను. 16 నుంచి ఒక పద్ధతిగా ఉంది. అంతకుముందు ఎలా ఉండేదంటే మేడం, 500 సీట్లు 1000 సీట్లే ఉండే స్టేట్లు, అంటే కాంపిటీషన్ వేలల్లో ఉండేది. ఇప్పుడు మన తెలంగాణ వచ్చేవాటికి 43,400 మంది క్వాలిఫై అయ్యారు. మరి సీట్స్ ఎన్ని ఉన్నాయి? సీట్స్ వచ్చేవాటికి 9,065 సీట్లు ఉన్నాయి. 43,400 మంది పాస్ అయితే 9,065 సీట్లు ఉన్నాయి. అదే మీకు ఆంధ్ర వచ్చేవాటికి 50,000 మంది క్వాలిఫై అయ్యారు, 6,780 సీట్లు ఉన్నాయి. ఎంత కాంపిటీషన్ చూడండి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే నేను అందరూ ఎబ్రాడ్కి ఎగబడుతున్నారు. యాక్చువల్గా అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఎంబీబీఎస్ చేయడానికి మన ఇండియాలో సదుపాయాలు లేవా? ఇండియాలో కాలేజెస్ లేవా? సీట్స్ లేవా? ఎందుకు అబ్రాడ్ వెళ్ళి ఎందుకు చదువుకోవాలి అనేది నాకు చిన్న డౌట్ ఉండేది. ఒకటి మేడం, దీనిలో ఆర్థికంగా ఇక్కడ పే చేయలేరు మేడం. ఎందుకు చేయలేరంటే మేడం, 720 మార్కులు పేపర్ మేడం, 648 ఇన్ ఆల్ ఇండియా టాపర్. అంటే 500 మార్కులు పైన వస్తేనే గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్లు వస్తాయి. ప్రైవేట్ కాలేజీలో ఫ్రీ సీట్. గవర్నమెంట్ కాలేజ్ అంటే జస్ట్ 11,200, ప్రైవేట్ కాలేజ్ అంటే 40,000. ఈ 40,000 కూడా కట్టలేని చాలామంది ఉన్నారు. ఇంకా 600 మార్కులు వచ్చి కూడా 40,000 కట్టలేక ఈ చాలామంది డోనర్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటూ చేస్తారు. అంటే చదువు ఉంది పాపం, ఆర్థిక స్తోమత. కొంతమందికి అంటే కోట్లు ఉంటాయి కానీ పాస్ అవ్వరు. ఇక్కడ నీట్ క్వాలిఫై అయితేనే ఎంబీబీఎస్ చేయాలి. క్వాలిఫై లేకపోతే ఈ దేనికి ఉపయోగపడ్డది? అంటే నీట్లో కరెక్ట్ స్కోర్ ఉంటేనే ఎంబీబీఎస్ కు అర్హులా, లేకుంటే తక్కువ స్కోర్ ఉన్నా ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? 720 మార్కులకి 113 మార్కులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, 144 మార్కులు ఓసీ. ఈ 2 మార్కులు ఉన్న అర్హత ఉన్న ప్రతి విద్యార్థి ఎంబీబీఎస్ చేయడానికి అర్హుడే. కానీ ఈ మెరిట్ లిస్ట్లో ప్రకారం రాదు కదా. ఇప్పుడు సపోజ్ ఏబీసీ కేటగిరీ ఉన్నాయి మేడం. ఏ కేటగిరీలో 400 మార్కులు ఎస్సీ, ఎస్టీ, 375 ఎస్టీ, 400 ఎస్సీ అయితే వస్తుంది, 420, 430 బీసీ వాళ్ళకి వస్తుంది. ఓసీ అంటే 500 మైండ్లో పెట్టుకోండి మీకు. ఇక రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? బీ క్యాట్కి వెళ్ళాలి. బీ క్యాట్ ఫీజు ఎంత ఉంటుంది మేడం? దానిలో 2 రకాలు ఉంటాయి, B1, B2. B1 అంటే లోకల్ స్టూడెంట్, B2 అంటే నాన్ లోకల్ స్టూడెంట్. ఇప్పుడు మన ఆంధ్ర కుర్రవాడు ఇక్కడికి వచ్చి చేరాలంటే నాన్ లోకల్ అవుతుంది. వాడికి 15% ఉంటుంది కోట. లోకల్ 85% సీట్లు ఉంటాయి. ఆ ప్రకారంగా మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. ఈ మేనేజ్మెంట్లో కూడా రాకపోతే ఎన్ఆర్ఐకి వెళ్తాడు. ఎన్ఆర్ఐ ఏంటి
అంటే సి కేటగిరీ అంటారు. అంటే ఎన్ఆర్ఐ అంటే స్పాన్సర్స్ మేడం. అంటే ఎంబీబీఎస్ అడ్మిషన్లో 3 కేటగిరీస్ ఉంటాయి. 3 కేటగిరీస్ ఉంటాయి మేడం. ఏ కేటగిరీ అంటే గవర్నమెంట్ సీటు, దాన్ని కన్వీనర్ కోటా అంటారు. బి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ సీటు. సి క్యాట్ అంటే ఎన్ఆర్ఐ సీటు. అంటే ఏంటంటే మనకి అబ్రాడ్లో ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాలి. ఇప్పుడు ఆ కుర్రోడు చదువుకోవాలంటే నేను స్పాన్సర్ చేస్తాను, లెటర్ ఇవ్వాలి ఆయన. ఆ లెటర్కి మెయిన్ ఏంటంటే తెలవని పేరెంట్స్ ఈ కన్సల్టెంట్ దగ్గర 25,000కి 50,000 కొనుక్కుంటున్నారు. అది చాలా డేంజర్. లాస్ట్ ఇయర్ 2025లో పాండిచ్చేరిలో 27 మంది స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. ఓన్లీ ఫేక్ డాక్యుమెంట్స్, ఎన్ఆర్ఐ ఫేక్ డాక్యుమెంట్. కన్సల్టెంట్ ఏం చేస్తారంటే ఒక 50,000 తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ రియల్గా ఒక సర్టిఫికేట్ నా పేరు ఉందనుకోండి, ఎడిట్ చేసేసి ఇంకో పేరు పెడతాను. మీది కన్సల్టెన్సీ కాదా? నాది కన్సల్టెంట్, నేను చేయను ఆ పని. ఎన్ఆర్ఐ మనం ఇవ్వకూడదు అసలు. రూల్ ప్రకారం వీఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ ఎన్ఆర్ఐ సర్టిఫికేట్. మనం ఎన్ఆర్ఐ ఎవరైతే ఇస్తారో వాళ్ళని పరిచయం చేయాలి, వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇది మార్కెట్ అయిపోయింది ఎన్ఆర్ఐ ఇప్పుడు. అందుకే ఎన్ఆర్ఐ అంటే అంత మోజు అయిపోయింది. ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం, పెట్టేయటం అడ్మిషన్. ఇప్పుడు ఇంటర్ పూర్తయి నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి రావచ్చా రావచ్చు గైడెన్స్ మేడం. తీసుకోవడానికి? నీట్ అంటే మీ క్వాలిఫై రోల్ అయిన ఏంటి? వాళ్ళు మీ రోల్ ఏంటి? మీరు ఏం చేస్తారు? ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? నేను వాళ్ళకి మేడం ఐఎమ్ నెవర్ చార్జెస్ ఎనీ చార్జెస్ ఫర్ ఫ్రీ గైడెన్స్. నేను గైడెన్స్ ఫ్రీగా ఇస్తాను. అంటే ఏంటంటే ఎవరైనా మీ సలహా అడిగారు అనుకోండి, బాబు ఎన్ని సీట్లు వస్తాయి, రోజుకు మీ సుమన్ టీవీ నుంచి కాల్స్ రాసినా దాదాపు 20-30 కాల్స్ ఉంటాయి. అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు రండి, నేనేం డబ్బులు తీసుకోను, సలహా ఇస్తాను, చేసుకోండి అంటాను. మరి మీకేంటి లాభం సలహా ఇవ్వడం వల్ల? సలహా ఇవ్వడం తప్పు, మనం చదువుకున్నాం కదా మేడం, సలహా ఇవ్వడం తప్పలేదు. కౌన్సిలింగ్ మీరే చెయ్యండి అంటే మనం తీసుకుంటాం. కొంతమంది ఏంటంటే అది కూడా పేజీలో ఉంటారు. కౌన్సిలింగ్ ఛార్జెస్ 1 lakh ఉంటుంది అనుకోండి మేడం, మనం చెయ్యాలి ఛార్జెస్, అది కూడా పేజీలు ఉంటారు కదా, మనం ఫ్రీగా చేస్తాం. ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తారు. ఫ్రీ కౌన్సిలింగ్. వాళ్ళకి నచ్చితే ఏంటి మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? సపోజు ఒక స్టూడెంట్ అప్రోచ్ చేయడానికి మేడం, అతనికి సీటు 100% వస్తుందంటేనే తీసుకుంటాం. రానప్పుడు తీసుకోలేం కదా. రానప్పుడు అతను 3 సార్లు ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్, సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్, మాపప్ రౌండ్ కౌన్సిలింగ్. ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకు 100% క్వాలిఫికేషన్ కాదు మేడం, మెరిట్ స్కోర్. అదే మెరిట్ స్కోర్ ఉన్న వాళ్ళకు 100% సీట్ వస్తుందని మీరు చెప్పగలరు. అంటే మేడం ఎలా చెప్తామంటే మేడం, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సపోజ్ ఖమ్మంలో ఒక కాలేజీ ఉంది మేడం, ఆ కాలేజీలో ఏ కేటగిరీ ఎన్ని మార్కులు కట్ ఆఫ్ అయ్యింది, బి కేటగిరీ ఎంతవరకు వెళ్ళింది, ఎన్ఆర్ఐ సి కేటగిరీ ఎంతవరకు వెళ్ళింది, అది ప్రతి కాలేజీ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. 26 కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలకు మనం చేయాలి, గవర్నమెంట్ కాలేజ్ చేయకూడదు. గవర్నమెంట్ కాలేజీకి వీఆర్ అనేబుల్ టు కౌన్సిలింగ్ అనేది చేయలేం, అది ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ చేయకూడదు. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ మనం చేసేది ఏమన్నా మేనేజ్మెంట్ సీట్స్, ఎన్ఆర్ఐ సీట్స్ చేస్తాం. కన్వీనర్ కోటకి సలహాలు ఇస్తాం. అంటే మీరు కాలేజెస్తో టైఅప్ ఏమన్నా అయ్యారా? అదే ఉండదు మేడం. మీకు సొంత బంధువు మల్లారెడ్డి గారి కాలేజీ ఉన్నా ఆయనకి సీటు పిట్ట కుదరదు. త్రూ కౌన్సిలింగ్. ఏ కాలేజీ చైర్మన్ ఈ కాలేజీ డబ్బులు తీసుకుని సీట్ ఇస్తానంటే చెల్లదు. అది త్రూ కౌన్సిలింగ్ బేస్డ్ ఆన్ 100% మెరిట్ బేసిస్ మేడం. ఎందుకంటే అన్ని వెబ్సైట్లో ఉంటాయి. సపోజ్ 100 మంది సీట్లు ఇచ్చారు, 100 మంది మార్కులు, 100 మంది క్యాస్ట్ అన్నీ ఉంటాయి వెబ్సైట్లో. దానిలో తెలిసిపోతుంది కదా ఎవరికి అన్యాయం న్యాయం. అందువల్ల 1% కూడా 0.1% కూడా కౌన్సిలింగ్లో మోసం జరగదు. 100% న్యాయంగా వస్తుంది సీట్స్. మనకు కాలేజీలో సీట్ ఇప్పిస్తామని మనం చెప్పామంటే అది అబద్ధం మాట. పేరెంట్స్ ఏంటంటే మా కాలేజీ కావాలి అడగమంటారు. ఎలా వస్తుంది? అంటే మీ ద్వారా అబ్రాడ్లో ఎంబీబీఎస్ సీటు సాధించి వెళ్తే అంటే అసలు మీ రోల్ ఏంటి అనేది నాకు క్లారిఫికేషన్. నా రోల్ అంటే మేడం, నేను ఇండియా వరకే కౌన్సిలింగ్ చేస్తాను మేడం, అబ్రాడ్ చేయను. ఎందుకు చేయను అంటే అబ్రాడ్లో ఉన్న కష్టాలు ఈ పిల్లలకి తెలియదు. మీరు అబ్రాడ్ సజెస్ట్ చేయను అసలు. ఎందుకు చేయను? ఇండియాలో మట్టుకే మీరు అది కూడా చెప్తాను మీకు, ఎందుకు చేయను కూడా చెప్తాను. ఇక్కడ మనకి 4.5 సంవత్సరాల క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఎంబీబీఎస్ ఇండియాలో. 1 year హౌస్ సర్జన్ వస్తాడు, ఏదైనా హాస్పిటల్లో ఉద్యోగం చేసుకుంటాడు, పీజీ చేయాలంటే పీజీ ఎగ్జామ్ చేసి వెళ్ళిపోతాడు. అదే అబ్రాడ్లో 6.5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేయాలి. నాట్ హౌస్ సర్జన్ మేడం, బాగా 6.5 సంవత్సరాలు చేయాలి. చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్. అది 100కి 10 members పాస్ అవుతారు. 4-5 ఏళ్ళు పట్టింది ఒక స్టూడెంట్ పాస్ అవుతారు. వందలాదిగా అమాయకత్వం, పేరెంట్స్ అమాయకత్వం చెప్పి వినరు. ఎందుకంటే మరి ఇక్కడ సీట్స్ లేనప్పుడు, ఇక్కడ అంత డబ్బులు పెట్టలేనప్పుడు అక్కడికి వెళ్ళి మేడం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా దగ్గరికి 2 స్టూడెంట్స్ తిరుగుతున్నారు, ఎఫ్ఎంజీ 4 ఏళ్ల నుంచి రాస్తున్నారు, 20,000కి ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు డాక్టర్సే, కానీ ఇండియన్ గవర్నమెంట్ గుర్తించదు. వాళ్ళు ఫిలిపీన్స్ డాక్టర్ చదివే వచ్చారు,
కానీ ఇండియన్ గవర్నమెంట్ గుర్తింపు పొందిన కాలేజెస్ కూడా ఉంటాయి కదా లేవు abroad లో? మేడం. లేవా? ఇండియన్ కమ్యూనిటీ ఏది కూడా ఆ, ఎఫ్ఎంజీ రాస్తేనే గుర్తిస్తుంది. ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అయితేనే ఈజ్ ఎలిజిబుల్ టు డాక్టర్ ఆర్ ప్రాక్టీస్ ఆర్ గవర్నమెంట్ జాబ్స్. అంటే అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేస్తే ఇక్కడ చెల్లదా మరి? చెల్లదు, ఎగ్జామ్ రాయాలి. ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ 100కి 10% పాస్ అవుతారు. ఎందుకు అట్లా? అంటే అక్కడ సబ్జెక్ట్ తక్కువ మేడం. ఫారెన్లో మనకున్నంత సబ్జెక్ట్ రాదు వాళ్ళకి. కాకపోతే ఏంటి పేరెంట్స్ ఒక మాట, ఇప్పుడు ఒక వస్తువును అమ్మటానికి పెట్టినప్పుడు ఉంటుంది కదా మాటలు, ఆ మాటలకి లేయిపోతారు. ఎవడు చెబుతున్నా 6.5 సంవత్సరాలు అక్కడ చదివి ఇక్కడ నిన్న ఒక 4 రోజుల క్రితం మేడం ఏపీలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. 6.5 సంవత్సరాలు చదివి ఆంధ్ర వచ్చారు పిల్లలు. హౌస్ సర్జన్ చేయడానికి 3 ఏళ్ళు చేయమంది హౌస్ సర్జన్. ఎన్నాళ్ళు పడుతుందండి డాక్టర్ అవడానికి? ఇంకా 9.5 సంవత్సరాలు పడుతుంది. కళ్ళంప నీళ్లు పిల్లలు. మీ టీవీ కూడా తీసింది, ఉమ్, మీ సుమన్ టీవీ కూడా చేసింది, అది ఇంటర్వ్యూ చేశారని. అంత దారుణంగా ఉంది. ఇవన్నీ చెప్పరు కన్సల్టెంట్, ఎందుకంటే 10 లక్షలుగా అయిపోతుంది. అంటే మీరేం ఎంబీబీఎస్ చెప్పదలుచుకున్నారు ఇప్పుడు? అబ్రాడ్ వెళ్ళే ముందు 1-2 సార్లు ఆలోచించుకోమని చెప్తాను మేడం. ఉమ్, అబ్రాడ్ కన్నా తక్కువలో ఇక్కడ బీడీఎస్ ఉంది, వెటర్నరీ కోర్సెస్ ఉన్నాయి. అబ్రాడ్లో మీకు 20 lakhs 30 lakhs కోర్స్ అవుతుంది డాక్టర్ అన్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ 9 ఏళ్ళు 4 ఏళ్ళు వెయిట్ చేయాలి. అదే మీకు అదే డబ్బులతో బీడీఎస్ ఉంది, బ్యాచులర్ ఇన్ డెంటల్ సర్జన్ ఈజ్ ఆల్సో డాక్టర్, బ్యాచులర్ ఇన్ వెటర్నరీ సైన్స్, వెటర్నరీ డాక్టర్. వెటర్నరీ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి ఇవ్వటానికి. ఈవెన్ డాక్టర్స్ కూడా లేవు. వెటర్నరీ కోర్స్ పూర్తి చేసిన డాక్టర్కి, పశువుల డాక్టర్ అంటారు మీకు తెలుసు కదా, వెటర్నరీ డాక్టర్కి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కదా మా అబ్బాయి డాక్టరే అనే పదమే, ఎంబీబీఎస్ అనే పదమే. కానీ డాక్టర్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ 5 కోర్సులు ఉన్నాయి. ఉమ్. ఆయుర్వేదిక్ చేయొచ్చు, ఆయుర్వేదిక్ డాక్టర్ అంటాం. అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఉన్నాయి, దాన్ని choose కానీ చేసుకుంటే చూడండి. సరిపోతుంది. ఉమ్, హోమియోపతి డాక్టర్ అంటాం. మేము వాడుతున్నారు అందరూ సహజం. ఉమ్. ఇప్పుడు చాలామంది ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నారు, హోమియోపతి మందులు వాడుతున్నారు. వాటికి డిమాండ్ ఉంది. కానీ ఎంతసేపు పారని వెళ్ళిపోతాం. మరి ఏమంటాం? అంటే నీట్ క్వాలిఫై అయిన, అంటే వాళ్ళ అక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులు, నీట్ క్వాలిఫై వాళ్ళ అవ్వాల్సింది. అమ్మాయో అబ్బాయో నీట్ క్వాలిఫై అయితే ఒక్కసారి మీ దగ్గరికి రమ్మంటారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రీ గైడెన్స్ ఇస్తారు. ఫ్రీ గైడెన్స్, వినేది వినకపోవడం వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఇష్టం. ఓకే, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఈ నేను వీడియో ద్వారా? మీ ఆడియన్స్కి చెప్పేది ఒకటే మేడం, చక్కటి కౌన్సిలింగ్ తీసుకోండి, 100% సీట్ సాధించండి. సీటు తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి, 300 మార్కులు వచ్చిన విద్యార్థి ఎంబీబీఎస్ కోసం పోరాటం చేయటం కన్నా బీడీఎస్ ఉంది, వెటర్నరీ అలాంటి కోర్సుల్లో చేరి భవిష్యత్తుని బంగారు బాట వేసుకోండి నేను చెప్పే మాట మీద. కోరి కష్టాలు కొని తెచ్చుకునే ముందు ఆ. ఒకసారి ఆలోచించండి. ఆలోచించండి. మీకు ఎట్లాగో 40 years ఎక్స్పీరియన్స్, ఏ మీ కాలేజీ, ఆలోచన విధానాన్ని వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. ఓకే వాళ్ళకి మేడం, నచ్చితేనే ఏ వాళ్ళు- కాలేజీలో కూడా సీటు వస్తుందని డబ్బులు కట్టి మోసపోవద్దు. డబ్బులు కడితే సీట్ వచ్చేది కాదు మేడం, కొనుక్కునే సీటు కాదు ఎంబీబీఎస్. టోటల్ కౌన్సిలింగ్. ఉమ్, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, కర్ణాటక అయినా, ఎక్కడైనా కౌన్సిలింగ్. ఆఖరి రౌండ్ ఒక్క సీటు మిగిలిన కౌన్సిలింగ్ చేస్తారు మేడం. ఒక సీటు మిగిలింది కదా అని, ఇప్పుడు సపోజు మహావీర్లో ఒక సీటు మిగిలిపోయింది, మహావీర్ వాళ్ళకి వచ్చి నువ్వు ఆ సీట్ ఫిల్ చేసుకోమని చెప్పరు. కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆ ఒక్క సీటు కూడా కౌన్సిలింగ్ చేస్తుంది. ఇంకప్పుడు ఏ కాలేజీ కూడా సీట్లు అమ్ముకుంటాడు? నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేక అటు ఇటుగా ఉంటే, సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఒకసారి మీ దగ్గరికి రమ్మని చెప్తున్నారు. అది వాళ్ళకి ఇష్టం ఉంటే. అది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.